సామెతలు 11:31. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు, భక్తిహీనులను పాపులను మరి నిశ్చయముగా ప్రతిఫలం పొందుదురు కదా. నీతిమంతులు ఒక పక్కన కనిపిస్తున్నారు, తర్వాత భక్తిహీనులు లేక పాపులు ఒక పక్క కనిపిస్తున్నారు. వాక్యం ఏం సెలవిస్తుందంటే నీతిమంతులకి ప్రతిఫలం ఉంటుందంట, అలాగే పాపాలు చేసే భక్తిహీనులకు కూడా ప్రతిఫలం తప్పకుండా ఉంటుందని సెలవిస్తుంది. ఇక్కడ మనం కంపేర్ చేసి చిన్న ఉదాహరణకి ఆది కాండంలో ఒక భక్తుడు కనిపిస్తాడు. అతడు యోసేపు, నీతిమంతుడిగా మనం చూస్తాం. అతని యొక్క తండ్రి యాకోబు. యోసేపు చిన్నవాడు, నీతిమంతుడు కాబట్టి దేవుడు ప్రతిరోజు తనతో ముచ్చటించేవాడు, కలలు కనేవాడు. కానీ యోసేపుకి ఏమని పేరు ఉంటుందంటే బైబిల్ గ్రంథంలో కలలు కనేవాడు అని పేరు ఉంటుంది. దేవుని బిడ్డలకు, నీతిగా ఉన్న వాళ్ళకి, దేవుణ్ణి వెతికే వాళ్ళకి, ప్రార్థన వాక్యం ధ్యానంలో ఉన్న వాళ్ళకి దేవుడు దర్శనాలు చూపిస్తాడు. కొన్ని కళలు కూడా చూపిస్తూ ఉంటాడు. అవి జరగడానికి అవకాశం కూడా ఉంటుంది. అట్లాగా మనం చూస్తే ఇక్కడ యోసేపుకి మంచి దర్శనాలు దేవుడు చూపించేవాడు. అంటే రాబోయే దినాలలో గొప్పవాడుగా దేవుడు చేసినట్లు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా తన కాళ్ళ దగ్గరికి వచ్చేటట్లుగా మరి దేవుడు దీవిస్తున్నాడు అనేటువంటి కళలు వచ్చినట్లుగా మనం చూస్తాం. ఒకసారి ఆ రెండు కళలు కూడా వాళ్ళ తండ్రికి వాళ్ళ అన్నలకు చెప్పినప్పుడు వాళ్ళ అన్నలు కోపగించుకుంటారు. ఇన్ని ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా నీ దగ్గరికి వస్తారా? నువ్వు రాజుగా ఉంటావా? నువ్వు గొప్పవాడు అవుతావా? మేమందరం వచ్చి నీ కాలు పట్టుకోవాలా అనే కోపం వచ్చి మరి యోసేపు మీద మరి పన్నాగం పన్ని చంపడానికి ప్రయత్నం చేస్తారు. ఒకానొక రోజు తన తండ్రి వాళ్ళ అన్నలకు ఆ క్యారేజ్ పట్టుకుని వెళ్తాడు యోసేపు. అలాంటి సందర్భంలో వాళ్ళ అన్నలు యోసేపుని చూసి దూరం నుంచి చూసి ఏమంటారంటే, అరే కలలో కనేవాడు వస్తున్నాడు రా, మనం వీడిని చంపేద్దాం, వాడి కళలు ఏమవుతాయో చూద్దాం అంటారు. ఇక్కడ చూస్తే వాళ్ళ అన్నలు భక్తిహీనులుగా కనిపిస్తున్నారు, పాపులుగా కనిపిస్తున్నారు. కానీ యోసేపు మాత్రం కల్మషం లేనివాడుగా యోసేపుని వాళ్ళు చూడడం, వాళ్ళందరూ కలిసి పన్నాగం పన్నడం, గోతులో పడేయడం, ఆ తర్వాత ఇంకొక ఆలోచన వచ్చి ఐగుప్తు దేశానికి మరి పోతీఫరు అనేటువంటి రాజుకు అమ్మివేయడం మనం చూస్తాం. ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయి అక్కడ పనివాడుగా పనిచేసి నీతిమంతుడిగా యథార్థవంతుడిగా ఉండడం వల్ల మరి దేవుడు దీవించినట్లు మనం చూస్తాం. యథార్థతను బట్టి మరి పోతీఫరు భార్య తనని మోహించినప్పుడు, మరి యథార్థంగా ఇంకా ఉన్నప్పుడు, పాపం చేయకుండా ఉన్నప్పుడు మరి జైల్లోకి వెళ్ళడం కూడా జరుగుతుంది. తర్వాత మరలా జైలు నుంచి విడిపించబడి వచ్చి తన గొప్పతనాన్ని తెలిసిన తర్వాత మహారాజుగా, ప్రధానమంత్రిగా మరి ఆ దేశాలన్నిటికీ రాజుగా అయినట్లు మనం చూస్తాం. ప్రపంచమంతా కరువులోకి వెళ్ళినప్పుడు అందరూ కూడా ఆహార పదార్థాల కోసం యోసేపు దగ్గరికి వచ్చినట్లు మనం చూస్తాం. చివరకు వాళ్ళ అన్నలందరూ కూడా మరి యోసేపు కళ వచ్చినట్లుగా వాళ్ళందరూ వచ్చి యోసేపు కాళ్ళు పట్టుకుని మాకు ఆహారం ఇవ్వండి అని చెప్పినప్పుడు యోసేపు తన గుర్తుపట్టి వాళ్ళని ప్రేమించి వాళ్ళకి సహాయం చేస్తాడు. గాడ్ బ్లెస్.